ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకి కానీ మనుషులలో ఎవరికి తెలుస్తాయి? నీలో ఏముందో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. ఏ బలహీనతను కలిగి ఉన్నావు, ఏ దోషాన్ని కలిగి ఉన్నావు, ఏ కామపు ఆలోచనలు కలిగి ఉన్నావు, ఏ దుర్మార్గాన్ని కలిగి ఉన్నావు, ఏ దుష్టత్వాన్ని కలిగి ఉన్నావు, ఏ కపటత్వాన్ని కలిగి ఉన్నావు, ఏ వేషధారణను కలిగి ఉన్నావు, ఏ విధమైనటువంటి అసూయతో కూడినటువంటి తలంపులు కలిగి ఉన్నావు, అది ఎదుటి వాళ్ళకి తెలియదు. ఎవరి హృదయంలో వాళ్ళకి వాళ్ళ యొక్క మనుష్యాత్మక, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో ఎవరికీ తెలియదు. ఒక మనిషిలో ఉన్నటువంటి సంగతులన్నీ అతనిలో ఉన్నటువంటి మనుష్యాత్మకే తెలుస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచిదైనా ఒకవేళ చెడ్డదైనా సరే. నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, దేవునికి యోగ్యమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటున్నావో లేదో అనేది నీ ఆత్మకు, నీ అంతరాత్మకు తెలిసిపోద్ది. దేవుడికి కూడా తెలుస్తుంది. మన దేవుడు చూస్తున్నటువంటి దేవుడు ఎల్రోయి. ఆయన దగ్గర ఏది మనం అరుగు చేయలేం, ఆయన దగ్గర మనం ఏది దాయలేం ప్రిల్లరా. మనం అనుకుంటాం దేవుడు ఏమీ చూడలేదు, దేవుడు చూడకుండా అన్ని కప్పిపుట్టేయచ్చు అనుకుంటాం. అది మనుషుల దగ్గర నడుస్తుంది. మనుషులు ఒప్పుకుంటారు కూడా. మనుషులకు తెలియదు కదా నువ్వేం ఆలోచిస్తున్నావో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, ఏం గమనిస్తున్నావు, ఏం తలస్తున్నావు, ఏ ప్రవర్తన కలిగి ఉన్నావు, ఏ విధమైనటువంటి నడవడికలో నువ్వు నడుస్తున్నావు, ఎక్కడెక్కడ పడిపోతున్నావు. ఒక మనిషిలో ఉన్నటువంటి సంగతులన్నీ ఆ మనిషికి ఉన్నటువంటి, ఏమంటున్నాడు అక్కడ, అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ ఏమంటున్నాడు, మనుషులలో ఎవరికి తెలియను, ఆ మనుష్యాత్మకే తెలుస్తుంది కానీ అది ఆ మనుష్యాత్మకే కానీ మనుషులలో ఎవరికే తెలియదు. అది ఎవరు తెలుసుకోలేరు కూడా. నేనేం ఆలోచిస్తున్నాను మీకు తెలుస్తుందా? నా అంతరాత్మకు తెలుస్తుంది. నా అంతరాత్మకు తెలుస్తుంది. నేనేం తలుస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను. పైకి నేను ఎంతో గొప్పగా మాట్లాడచ్చు, పైకి ఎంతో ఆత్మీయంగా మాట్లాడచ్చు, పైకి ఎంతో ఉన్నతంగా మాట్లాడచ్చు. నన్ను చూసేటప్పుడు, నా మాట తీరు చూసేటప్పుడు చాలా మందికి గొప్పగానే కనపడి ఉండొచ్చు. కానీ మన హృదయంలో మనుష్యాత్మకే, ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో అంతలో ఉన్నటువంటి మనుష్యాత్మకే అర్థమవుద్దు తప్ప మనుషులలో ఎవరికీ తెలియదు. ప్రియులారా, ఈరోజు నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ తోటి వారి గురించి. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ సహోదరుని గురించి. బైబిల్ చెప్తుంది, తన సహోదరుని చాటును దూషించువాడు నరహంతకుడు.